ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను అయితే ఒక్కొక్కటి నిలబెట్టుకుంటుంది. ఇందులో భాగంగానే మద్యం దుకాణాలకి సంబంధించి అప్పట్లో ఈ కళ్ళు గీత కార్మికులకు కూడా మద్యం దుకాణాలు కేటాయిస్తున్నారు, 20% కేటాయిస్తారని అప్పట్లో చెప్పారు. అయితే ఇప్పుడు తాజాగా 340 మద్యం షాపులు ఇప్పుడు గీత కార్మికులకు కేటాయించబోతున్నారా? దీనికి సంబంధించి రంగం సిద్ధం చేసింది ప్రభుత్వం అనేది. త్వరలోనే ఈ 300 మద్యం షాపులకు సంబంధించి ఒక కీలక ప్రకటన చేయబోతున్నారు. ఇందులో ఉపకులాల వారీగా వారం రోజుల్లో వీటికి నోటిఫికేషన్ జారీ కాబోతుంది. తొలుత గీత కార్మికుల ఆధారంగా షాపులు కేటాయించాలని భావిస్తున్నారట. ఆ తర్వాత గీత కార్మికుల కులాల వారీగా ఈ షాపులు కేటాయించబోతున్నారు. గతంలో అక్టోబర్లో 2024 అక్టోబర్లో ఈ పథకాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దాని నేపథ్యంలో మద్యం పాలసీలో 3396 షాపులకు లైసెన్సులు జారీ చేశారు. అప్పట్లో 10% ఇప్పుడు గీత కులాలకు ఇవ్వబోతున్నారు అనేది. అలాగ 10% అంటే 340 షాపులు అయితే ఇప్పుడు రాబోతున్నాయి. మిగిలిన 335 షాపులకు కూడా నోటిఫికేషన్ జారీ చేస్తారట, పెండింగ్లో ఉన్నవి. ఇప్పుడు దరఖాస్తుదారులు తప్పనిసరిగా కుల ధృవీకరణ పత్రాలు అయితే సమర్పించాలి. అలాగే దరఖాస్తు రుసుము 2 లక్షల రూపాయలు ఉంది. అయితే లైసెన్స్ ఫీజులు సగం చెల్లిస్తే సరిపోద్ది. జిల్లాల వారీగా గీత కులాల జనాభా ఆధారంగా ఏ జిల్లాకి ఎన్ని షాపులు వస్తాయి అనేది వివరాలు కూడా ఎక్సైజ్ శాఖ ఇప్పటికే సేకరించింది. 2016లో చేసిన స్మార్ట్ పల్స్ సర్వేని కులాల జనాభాకు ప్రామాణికంగా తీసుకున్నారు. గీత కులాలను 3 కేటగిరీలుగా చేశారు. ఏ కేటగిరీలో యాత, బి కేటగిరీలో గౌడ, ఈడిగ, గౌడ అంటే గమల్ అంటారు. అలాగే కలాలీలు, గౌండ్ల, శ్రీసాయన, సొండి, సెట్టిబల్జీ కులాలు ఉంటాయి. మరో కేటగిరీలో సొండి కులాన్ని విడిగా చూపించారట. ఆయా జిల్లాల్లో ఆ కులానికి ఉన్న జనాభా ఆధారంగా షాపులు నిర్ణయించారు. తిరుపతి జిల్లాలో అత్యధికంగా 23 షాపులు గీత కులాలకి కేటాయించారట. అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలో 1 లేదట. అనంతపురంలో 14, సత్యసాయిలో 9, అన్నమయ్య జిల్లా అంటే ఉమ్మడి చిత్తూరు అక్కడ 11, మళ్ళీ చిత్తూరులో 10, తూర్పుగోదావరిలో 13, కాకినాడలో ప్రత్యేకంగా 16 కాకినాడ జిల్లాలో, కోనసీమలో 13, బాపట్లలో 12, ఇలా మొత్తం 300 మద్యం షాపులు. దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన రాబోతుంది అతి త్వరలో.